అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బంగ్లాదేశ్ లో హిందువులే టార్గెట్ గా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ లో మరో హిందువుపై దాడి జరిగింది. వ్యాపారి కోకన్ చంద్రదాస్ పై దుండగులు దాడి చేశారు. ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటన దాముధియాలోని క్యూర్ బాంగా బజార్ లో జరిగింది. ఈ టైంలో తన భర్త హత్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ లో హిందువులే టార్గెట్ గా దాడులు జరుగుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ లో మరో హిందువుపై దాడి జరిగింది. వ్యాపారి కోకన్ చంద్రదాస్ పై దుండగులు దాడి చేశారు. ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటన దాముధియాలోని క్యూర్ బాగా బజార్ లో జరిగింది. ఈ టైంలో తన భర్త హత్యపై దాస్ భార్య సీమాదాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము హిందువులం, ఇక్కడ శాంతియుతంగా జీవించాలని అనుకుంటున్నాం. తన భర్తపై దాడి చేసిన వారిని ప్రభుత్వం శిక్షించాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిలో ఇద్దరిని తన భర్త గుర్తించారన్నారు. అందుకే పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ అనుష. బంగ్లాదేశ్ లో హిందువులపై పాశవిక దాడులు కొనసాగుతా ఉన్నాయి. గత 2-3 వారాలుగా బంగ్లాదేశ్ లో పరిస్థితులు మొత్తంగా కూడా మైనార్టీలకు భద్రత లేనట్టుగా ఆ పరిస్థితులు తయారయ్యాయి. సో ఒకవైపు శాంతి భద్రతలు పూర్తిగా ఎక్కడెక్కడ అస్తవ్యస్తం అయిపోవడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి హిందువులు అదేవిధంగా భారతీయులు టార్గెట్ గా వరుసగా దాడులకు జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పటి వరకే ముగ్గురిని పొట్టన పెట్టుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి మూకలు మతచాందస మూకలు ఇప్పుడు తాజాగా మరొక వ్యక్తిని చంద్రదాస్ అనే కోకన్ చంద్రదాస్ అనే వ్యక్తిని అత్యంత పాశవికంగా అతని వెంటపడి మరి అతని తరుముతూ అతనిపై దాడి చేసి అత్యంత కిరాతకంగా పదునైన ఆయుధాలతో అతని దాడి చేసి హతమార్చేందుకు ప్రయత్నించగా అక్కడ తప్పించుకొని ఆ పరిస్థితిలో పరిగెడుతుండగా అతని వెంటబడి మరి వెంట తరిమి అతని వెంబడించి కొట్టి అందరితో ఆగని దుర్మార్గులు అతనిపై పెట్రోల్ పోసి నిప్పట్టించారు. సో ఇది అంతా అత్యంత పాశవికంగా అత్యంత కిరాతకంగా క్రూరంగా అక్కడ ఉన్నటువంటి మూకలు చేస్తున్న పని అని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే గతంలో చూసాం మనము దీప్ చంద్రదాస్ చూసాము, అదేవిధంగా అమృత్ మండలు, బజేంద్ర బిశ్వాస్ వీళ్ళందరి హత్య ఒక రకంగా చూస్తూ ఉంటే వీళ్ళ మొత్తం మోటివ్ ఒక రకంగా ఉంటుంది, దాడులు ఒక రకంగా ఉంటాయి. ఒకేసారి ఒక మూక మొత్తంగా కూడా బయలుదేరి వాడిని వెంబడించి దాడి చేసి కొట్టి అదేవిధంగా నడి వీధుల్లో కొట్టి చంపేసిన తర్వాత అంతటితో ఆగని ఆ దుర్మార్గులు ఆ చెట్టుకు వేలాడదీసి నిప్పట్టించిన పరిస్థితి కనపడతా ఉంది. ఇక అమృత మండలు బజేంద్ర విశ్వాస్ అయితే తుపాకీతో కాల్చి చంపారు. ఇప్పుడు తాజాగా ఇప్పుడున్నటువంటి పరిస్థితి కోకన్ చంద్రదాస్ పరిస్థితి కూడా అంతే. 50 ఏళ్ల ఒక పెద్ద ఆయన వెళ్తా ఉంటే అతన్ని వెంబడించి అతన్ని దాడి చేసి అంతగా పెట్రోల్ పోసి నిప్పట్టించారు. సో అతను చివరి పరిస్థితుల్లో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అప్పటికి కూడా అతను చివరి వరకు ప్రయత్నం చేశాడు. అతను చెరువులో దూకి ప్రాణాలు, ఎందుకంటే పెట్రోల్ పోసి నిప్పట్టించడంతో ఆ మంటల వేగం తట్టుకోలేక ఆర్తనాదాలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి చెరువులో దూకాడు. సో ప్రస్తుతం అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తెలుస్తోంది. అతని ముఖము, చేతులు, తలపై తీవ్ర గాయాలయ్యాయి అని చెప్పేసి తెలుస్తోంది. అతనికి సంబంధించి ప్రస్తుతం అత్యంత చికిత్స కోసం డాక్టర్కి తరలించారు. కానీ అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ జరుగుతున్న దాడుల పైన ఏదైతే కోకన్ చంద్రదాస్ సంబంధించి అతనిపై అటాక్ పైన భార్య సీమాదాస్ ఆమె మొత్తం విషయం మొత్తం కూడా వెల్లడించింది. సో అతనికి సంబంధించిన ఒక దాడి అత్యంత పాశవికంగా దాడిని చేస్తూనే చాలా తన భర్తపై జరిగిన దాడిపై కన్నీరు మున్నీరయ్యారు. సో తన భర్త రెగ్యులర్ గా ఎప్పట్లాగే రోజు షాప్ లో వచ్చిన డబ్బుతో రాత్రి ఇంటికి వస్తారు. బుధవారం కూడా రాత్రి అట్నే డబ్బు తీసుకొని వచ్చిన కొందరు ఆయన అడ్డగించారు. ఆయనపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. మాకు ఈ ప్రాంతంలో ఎవరు శత్రువు లేరు, ఎవరితో గొడవలు లేవు, అయినా నా భర్తని ఎందుకు టార్గెట్ చేసి ఈ రకంగా అటాక్ చేశారో నాకు అర్థం కావడం అని చెప్పేసి ఆమె కన్నీరు పర్యంతమైన పరిస్థితి కనబడతా ఉంది. సో ఈ దాడిలో 2 నిందితులను గుర్తించినట్టుగా తెలుస్తోంది. పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. సో దామోద్య పోలీస్ స్టేషన్ ఆఫీస్ ఇన్ఛార్జ్ మహమ్మద్ రబియాల్
ఈ యొక్క సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దాడి చేసిన వాళ్ళు ఇద్దరిని పోలీసులు గుర్తించారు. వాళ్ళు స్థానికంగా ఉండే రబ్బీ సోహగా తెలిసింది. వారిని అరెస్ట్ చేసేందుకు గాలింపు చర్యలు చేస్తున్నట్టుగా తెలుసుకున్నాం. సో ఈ దాడిలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది, అసలు ఈ దాడికి పాల్పడడం కారణం ఏందనే దానిపైన కూడా కొంత ఆరాధించే ప్రయత్నం చేస్తున్నారు. సో వరుస హత్యలతో బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి మైనార్టీలకు ఒక ఏంటంటే అక్కడ ఉన్నట్టు భద్రత కరువైంది. మైనార్టీలకు సంబంధించి భద్రత విషయంలో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి యూనిస్ ప్రభుత్వం, తాత్కాలిక ప్రభుత్వం, ప్రధాని యూనిస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి మొత్తం భారత్ తో పాటు ఇతర ప్రపంచ దేశాలు కూడా గత కొద్ది రోజులుగా జరుగుతున్న బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తుంది. సో ఒకవైపు హిందువులనే టార్గెట్ చేసుకుని ఎందుకు దాడులు చేస్తున్నారు, ఇన్ని రోజులు ఏంటి, ఇప్పుడే ఎందుకు దాడులు జరుగుతున్నాయి అనేది కూడా పదే పదే ప్రశ్న, ఒక సందేహం తెరపైకి వస్తుంది. అదే సందర్భంలో త్వరలో అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో అక్కడ ఇప్పుడు మొత్తంలో బంగ్లాదేశ్ లో గతంలో ఎప్పుడు లేనట్టుగా పెద్ద ఎత్తున ఒక మత ఛాందసవాద సంబంధించినటువంటి ఒక మూక పెద్ద ఎత్తున ఇట్లాంటి దాడులకు పాల్పడి స్థానికంగా ఉన్నటువంటి వారిలో కొత్తగా అంటే యువతలో కావచ్చు ఇతర ఒక మత ఛాందసవాదాన్ని పెంపొందించేలాగా ఇట్లాంటి దాడులు పాల్పడి ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి కూడా కొంత ప్రచారం జరుగుతా ఉంది. సో మొత్తంగా కూడా గత ఏడాది 2020 సంవత్సరం జూలై నుంచి కూడా బంగ్లాదేశ్ లో మొత్తం పరిస్థితులు షేక్ హసీనా ప్రధాని ఉన్నంత వరకు కూడా చాలా ప్రశాంతంగా ఉండేది. భారత్ తో సత్సంబంధాలు కలిగి ఉండేవి. కానీ అక్కడ వచ్చినటువంటి ఎవరైతే ఇంక్విలాబ్ మంచి ప్రతినిధి తాజాగా తను ఒక దాడిలో చనిపోయినటువంటి అది తీసుకొచ్చిన ఉద్యమం నేపథ్యంలో మొత్తంగా కూడా బంగ్లాదేశ్ లో పరిస్థితి తారుమారయ్యాయి. అప్పటి నుంచి కూడా బంగ్లాదేశ్ లో అక్కడ ఉన్నటువంటి ఆందోళన తీవ్రతరం అవుతున్నాయి. రోజు రోజు పరిస్థితి ఇట్లా ఏం జరుగుతుందో తెలియలేని పరిస్థితి కనబడుతోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఒకరు చేసిన కాల్పులు అది మరణించడం అప్పటి నుంచి మరింత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పూర్తిగా కూడా శాంతి భద్రత సమస్యగా మారింది. ఉద్రిక్తంగా తలెత్తాయి. ఎక్కడికక్కడ ఆందోళనను ముఖ్యంగా భారతీయులు మైనార్టీల టార్గెట్ గానీ అక్కడ దాడులు పెరిగిపోవడంతో చూస్తూ ఉంటే ఇక రోజు రోజుకు అక్కడ ఉన్నటువంటి మైనార్టీల హిందువులకు భద్రత కరువైందని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే భారత్ పదే పదే బంగ్లాదేశ్ తీరును బహిరంగంగానే ఖండిస్తా ఉంది. సో మరోవైపు ప్రపంచ దేశాలు కూడా బంగ్లాదేశ్ లో తాజాగా నెలకొన్న పరిస్థితులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తాము. ఎందుకంటే ఒక వైపేమో ఒక వర్గాన్ని టార్గెట్ చేసుకుని అత్యంత పాశవికంగా పోలీసుల కళ్ళెదుట ఇది జరుగుతుండడంతో భద్రతలు అంత అంటే అక్కడ ఉన్నటువంటి ఎంత హిందువులను టార్గెట్ గానే ఇంత పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి అనేది తేటతెల్లం అవుతుందని చెప్పేసి కూడా అనేకమైనటువంటి ప్రపంచ దేశాల్లో అన్ని కూడా బాహాటంగానే బంగ్లాదేశ్ విమర్శించిన పరిస్థితి కనబడుతోంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కోకన్ చంద్ర దాస్ సంబంధించినటువంటి పరిస్థితి విషమంగా ఉంది. సో ఈ నేపథ్యంలో వరుసగా ఈ జరగడంలో 2 వారాల్లో ఇది 4వ సంఘటనగా మనం భావించాల్సి ఉంటుంది. అంటే పోను అక్కడ ఉన్నటువంటి మైనార్టీలు ఒక రకంగా అక్కడ ఉద్యోగం చేసుకోవాలనుకున్నా, వ్యాపారాలు చేసుకోవాలనుకున్నా ఒక రకంగా వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసేలాగా మనం ఈ దాడులను మనం చూడాల్సి ఉంటుంది. సో రేపు భవిష్యత్తులో కనుక అసలు హిందువులు ఇల్లు దాటి బయటకు రావాలంటేనే గజగజ వణికే పరిస్థితి కనబడతా ఉంది. సో బయటకు వస్తే తమ ప్రాణాలతో తిరిగి ఇంటికి వెళ్తామా లేదా అనే ఒక దుస్థితిలో హిందువుల పరిస్థితి ఉంది. సో అత్యంత భయానకంగా భయం పిట్లో హిందువులు బతుకుతుండడానికి కారణం ఇప్పుడు ఈ కోకన్ చంద్ర దాస్ సంబంధించిన అటాక్ దాడిని కూడా మనం పరిగణించాల్సి ఉంటుంది. సో భారత్ మాత్రం బంగ్లాదేశ్ తీరును వెంటగడుతూనే వీలైనంత వరకు అక్కడ ఉన్న హిందువుల కోసం హిందువుల రక్షణ కోసం అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడానికి సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. కేంద్ర విదేశాంగ శాఖ ఈ దాడుల పైన కూడా ఇప్పటికే సమాచారం తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటుగా హిందువులకు సంబంధించితో పాటు భారతీయులు ఎవరైనా భారతీయులకు సంబంధించి మాత్రం ఎవరిపైన అటాక్ జరిగితే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి, అన్ని రకాలుగా బంగ్లాదేశ్ ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే భారత్ హెచ్చరించిన పరిస్థితి కనబడతా ఉంది. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.